అందరికీ నమస్తే. ఈరోజు మన భూమి భారతి నుంచి సహజంగా బెల్లం తయారు చేసే విధానాన్ని చూపించాలనుకున్నాం. ఇది బెల్లం తయారీ విధానం. మనం అనకాపల్లి జిల్లా వడ్డాద్రి మాడుగుల మాడుగుల అంటారు. ఇక్కడ హల్వా ఫేమస్. ఆ గ్రామంలో మా బావగారు శ్రీ తాతాజీ గారు ఉన్నారు. వారి ద్వారా మన ప్రకృతి వ్యవసాయం చేసే రైతుల్ని కలుసుకొని, అలానే ఆ ప్రకృతి వ్యవసాయ విధానంలో పండే చెరుకుని తీసుకొని ఇలా బెల్లం తయారు చేయడం జరిగింది. ఈ విధానంలో మనం ఎటువంటి యూరియాలు కానీ, రంగులు కానీ, పంచదార కానీ కలపడం జరగలేదు. ఇది పూర్తిగా సహజమైన పద్ధతిలో మనందరికీ అందించాలనే ఒక సంకల్పంతో చేసిన వీడియో. అలానే ప్రతి సంవత్సరం ఇలానే చేస్తాము. కానీ ఈ సంవత్సరం చాలామంది మిత్రులు ఏమడుగుతున్నారంటే, మీరు చేసే ప్రతి పని మాకు వీడియో రూపంలో చూపించండి అని అడుగుతున్నారు. అందుకోసం మన యూట్యూబ్ ఛానల్లో పెట్టడం కోసం ఈ వీడియో తీయటం జరిగింది. ఆయన ఇప్పుడు పౌడర్ లాంటివి చల్లుతున్నారు కదా, ఆయన తాతాజీ గారు. ఈయన మన గుంటూరు జిల్లాలో మా విలేజ్లో ప్రకృతి వ్యవసాయ అధికారిగా పనిచేస్తున్నారు. వీరిది వడ్డాద్రి మాడుగుల గ్రామం, అనకాపల్లి జిల్లా. ఆయన చల్లేది ఏంటంటే మిరియాలు, శొంఠి పొడి. ఇది పాకం తయారైన తర్వాత గడ్డగట్టుకునే సమయంలో ఈ మిరియాలు, శొంఠి పొడి చల్లుతాము. ఇది బాగా కలవడానికి అలా చెక్కతో చేసిన తెడ్డుతోటి తిప్పుతూ ఉంటాం. ఇది మన గొంతు గరగర కానీ, జలుబు చేసినప్పుడు కానీ, లేదంటే గొంతు నొప్పి ఉన్నప్పుడు కానీ బెల్లం కొంచెం ముక్క తింటే చాలా ఉపశమనం లభిస్తుంది. దానికోసం ఇది కూడా అంటే శొంఠి బెల్లం తయారు చేశాము. ఈ విధానం అంతా కూడా పూర్తిగా సహజమైన పద్ధతిలోనే జరిగింది. మనం తయారు చేసే బెల్లం అంతా కూడా ఇక్కడి నుంచే వస్తుంది. ఇది మనందరికీ తెలియాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ వీడియో రికార్డ్ చేయడం జరిగింది.